నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సక్సెస్ అంత ఈజీగా ఎవరిని అందుకోదు, చేరుకోదు. ఎందుకంటే స్ట్రగుల్స్ని కూడా అంతే స్ట్రాంగ్గా ఫేస్ చేస్తే సక్సెస్ అనేది మన లైఫ్లోనికి ఎంటర్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నితీష్ రెడ్డి ఈ పేరు ఒక వైబ్రేషన్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారుతుంది. ఎందుకు అని చెప్పొచ్చు, తన పెర్ఫార్మెన్స్తోనే తనేంటో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తన పేరు తను చెప్పుకోవడం కాదు, నలుగురు చెప్పుకోవాలి. నలుగురా ఈరోజు లక్షల మంది ఆ పేరు కోసం డిస్కస్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఆ ఊరు పేరు బాగా మారుమూరవుతుంది. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి టాలెంటే వైజాగ్ కుర్రోడంట అనే డిస్కషన్ నడుస్తోంది. రియల్లీ గ్రేట్ కదా. సో ఒక ఊరు పేరే ఇంతలాగా పాపులర్ చేస్తున్న ఆ టాలెంటర్ పేరెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎవ్రీ మినిట్. ఎందుకంటే తన స్ట్రగుల్, తను పడినటువంటి కష్టం అన్నీ చూసి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్ ఆ కన్న కొడుకు ఒక సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారు. ఈవెన్ తను గ్రౌండ్లో ఆడుతున్నప్పుడే మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఎంతో మంది ఫ్యాన్స్గా కూడా మారిపోయారు నితీష్ రెడ్డికి. సో నితీష్ రెడ్డి గారు వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, ముత్యాల రెడ్డి గారు, మానస గారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మీకేమనిపిస్తోంది, ఒకప్పుడు నితీష్ రెడ్డి ముత్యాల రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి క్రికెట్ ఆడతాడంట, ఇట్లా మాట్లాడుకోండి. ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ అయిపోవడం, సెలబ్రిటీ హోదా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్, ఈ సక్సెస్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? నేను ఒక విధంగా చెప్పాలంటే, నాకు ఒక విధంగా చెప్పాలంటే సంతోషం, ఒక విధంగా చెప్పాలంటే బాధ ఏంటి, సంతోషం ఏంటంటే ఒక మాటలో చెప్తానండి. ఇంతకుముందు ముత్యాల రెడ్డి కొడుకు నితీష్ రెడ్డి, ఇప్పుడు నితీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ముత్యాల రెడ్డి. సూపర్ కదా. ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి. ఈ సక్సెస్ని మేము ఎలాగ ఎంత సంతోషంగా ఉన్నామో మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చారు, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ మదర్ వచ్చారు, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంటున్నాడంటే ఎంబీవీ హైవేలోని అని చెప్తుంటే మాకే ఆనందం వేస్తుందండి, చాలా సంతోషం. ఒక రకంగా వైజాగ్ వాళ్ళం అయినందుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తన కోసం కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు హిస్ బిలాంగ్స్ టు వైజాగ్ యంగ్స్టర్ అన్నప్పుడు నిజానికి వైజాగ్లో ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, ఇన్ని రోజులు ఎక్కడ మిస్ అయ్యామనే టాపిక్ కూడా నడుస్తుంది డిస్కషన్. చెప్పండి సార్. మేము చాలా పల్లెటూరు, తుంగలం గ్రామం, గాజువాక దగ్గర. ఓకే. అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టి, మా ఫాదర్ రైతు, మేము కూడా రైతు పని చేసాం, మేము రైతు బిడ్డలమే. మా నాన్నగారికి జాబ్ రావడం జింక్లోనే, మా నాన్నగారు మా చిన్నతనంలోనే చనిపోవడం, ఆ జాబ్ మళ్ళీ నాకు రావడం, నేను ఆ జాబ్ చేస్తూ నాకు పెళ్ళైన తర్వాత మాకు పాప బాబు పుట్టిన తర్వాత బాబుని జింక్ గ్రౌండ్కి తీసుకెళ్ళి అల్లరి కోసం అల్లరి చేస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి జాయిన్ చేసిన ఈ నితీష్ రెడ్డి ఈరోజు ఒక స్టార్ క్రికెటర్గా ఎదగడం నాకు ఎంత ఆనందం అంటే, అది నాకు నిజంగా చెప్తానండి, భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. నిజంగా చెప్తాను, భగవంతుడు ఏ రూపంలోనే, డబ్బు రూపంలోనా, ధన రూపంలోనా, ఏ రూపంలో వచ్చాడంటే నాకు నితీష్ రెడ్డి ఒక కొడుకు రూపంలో నాకు వచ్చాడండి. ఆ ఒక్క కొడుకై ఈరోజు ఇండియా టీంలో సెలెక్ట్ అవ్వడం, ఆడడం, ఇండియా టీంలోని ఒక స్టార్ ప్లేయర్గా ఎదగడం, విరాట్ కోహ్లీకి వీరాభిమాని నితీష్ కుమార్ రెడ్డి. అలాంటి వీరాభిమాని చేతుల మీదుగా ఈరోజు బోర్డర్ గవస్కర్ క్యాప్ తీసుకోవడం ఆనందం అంటే చూస్తూ ఉండిపోయామండి. 10 నిమిషాలు నా భార్య నేను టీవీలో చూస్తున్నప్పుడు నేను నిజంగా చాలా ఎమోషనల్ అయ్యానండి. నిజంగా మిరాకిల్ మూమెంట్. ఇంతకు ముందు కూడా నితీష్ రెడ్డి గారితో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అంటే మా పేరెంట్స్ యొక్క సాక్రిఫైస్ అని చెప్పారు. ఇంతకు మించి ఇంకొక వర్డ్ కూడా ఉండదు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, లేకపోతే నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను కన్నా మా తల్లిదండ్రులు త్యాగమే ఈరోజు నా ఈ సక్సెస్ అని చెప్పారు. సెకండ్ థింగ్, కోహ్లీ గారు అంటే తను చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అని కూడా చెప్పారు. అలాంటిది తొలి టెస్ట్లోనే తన పెర్ఫార్మెన్స్తో కోహ్లీ గారు విష్ చేయడమే కాదు, క్యాప్ ప్రజెంట్ చేశారు. స్టిల్ నువ్వు ఇంకా ఇండియా కోసం చాలా రోజులు కాదు, కొన్నాళ్ళ పాటు ఆడాల్సి ఉంది, స్ట్రెస్ తీసుకోకు, అలానే గేమ్ పెర్ఫార్మెన్స్ మీద కూడా ఫోకస్ చేయకు, యు రాక్ ఇట్ అన్నారు. సో ఇన్ని సజెషన్స్ కోహ్లీ గారే. ఏమనిపించింది ఆ మూమెంట్, మీకు ఎట్లా అనిపించింది? నిజంగా చెప్తానండి, అంటే ఒక ఇండియన్ స్టార్ కింగ్ కోహ్లీ, అతని నోటంట ఆ మాటలు వచ్చాయి చూడండి. అతను ఎంత నితీష్ని ఎంత గుర్తించుంటారు, ఎంత టాలెంట్ని గుర్తించుంటారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి. ఆ మాటలు చెప్పినప్పుడు నేను
నేను అనుకున్నాను ఇన్నాళ్ళ వరకు ఏదో ఏదో అనుకున్నాను, కానీ అలాంటి ఒక స్టారు అంటే కింగ్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన ఎంతో కొంత చూసి ఉంటారు కదండి. నేను ఆనందం ఆ మాటలు చూస్తూ ఉంటే నాకు ఒక తండ్రిగా నేను చాలా గర్వపడ్డాను. అంటే ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చి గిఫ్ట్ చేసినట్టు కాకుండా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంది నితీష్ రెడ్డి గేమ్ మీద, కోహ్లీ గారు ఎంత ఫోకస్ చేశారు అంది అర్థమవుతుంది. నితీష్ రెడ్డికి ఒక గోల్ ఒకటి ఉందమ్మా, ఎప్పుడైనా విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి అన్న పేరు రావాలి. అది ఎలాగ వస్తుంది అనేది వాడికి తెలీదు, మాకు తెలీదు, కానీ వాడికి అది ఒక గోల్. ఎందుకంటే ఆ విరాట్ కోహ్లీ నేను ఆడేటప్పుడు డాడీ చూడాలి, చూసి అతను నాకు ఏదో ఒక ఇంప్రెషన్గా లేకపోతే ఏదో ఒక మాట చెప్పాలన్నది వాడికి ఉన్నది. కానీ ఇంతలాగా అంటే ఇద్దరు కలిసి ఒకే మ్యాచ్ ఆడతారని కానీ నేను ఊహించలేదు, మా అబ్బాయి ఊహించలేదండి. ఇది నిజంగా దేవుడిచ్చిన బహుమతి అండి మాకు మాత్రం. నిజంగా ఒకే మ్యాచ్లోని ఇద్దరు ఆడడం, ఒకే పిచ్ మీద ఇద్దరు పరిగెడుతూ రన్స్ కొడుతూ విరాట్ కోహ్లీని అక్కడ పెట్టి 6 కొట్టడం, 4 కొట్టడం ఎంత ఆనందం అంటే, విరాట్ కోహ్లీ ఎలాగైతే బ్యాటింగ్ చేసినప్పుడు నేను ఎంత ఆనందించానో ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి నేను అంత గర్వపడుతున్నాను. నిజంగా కోహ్లీ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే విరాట్ కోహ్లీ గారిని కలవడానికి 2018-12 ఈ టైంలోనే ఇండియా టీం అంతా ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వెళ్ళారండి. ఆఫ్ఘనిస్తాన్ టీం ఇండియా టీం వచ్చింది. అప్పుడు మనోడికి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళ్ళారు, విరాట్ కోహ్లీని కలవడానికి వెళ్ళారు. ఆ రోజు విరాట్ కోహ్లీని కలవడానికి అవ్వలేదు. విరాట్ కోహ్లీని కలవాలన్న ఉద్దేశం అంటే ఒక ఫ్యాన్ గా విరాట్ కోహ్లీని కలవలేకపోయాడు. ఆ రోజు కలుద్దాం అనుకున్నాడు, కలవలేకపోయాడు. చాలా డిసప్పాయింట్ అయితే ఆ మేడం గారు ఉన్నారు కదా, విరాట్ కోహ్లీ వైఫ్ ఉన్నారు కదా, అందరూ వెళ్ళిపోయారంట. వాడు అక్కడే నిలబడి ఉన్నాడు, సార్ వస్తారేమో ఫోటో తీసుకుందాం అని. ఎప్పుడైతే ఆ సార్ రాకుండా వెళ్ళిపోయారో మేడం గారు చూసి వచ్చి నితీష్ని, నిజం గ్రేట్ అండి, ఆ మేడం గారిది కూడా గ్రేట్, వచ్చి ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏంటి అందరూ వెళ్ళిపోయారు కదా అని ఆవిడ అడిగితే, సార్ మేడం గారు సార్ గురించి ఫోటో తీసుకుందాం అంటే సార్ వెళ్ళిపోయారండి, నేను ఇస్తానని చెప్పి ఆమె ఫోటో ఇచ్చిందండి. ఆ ఫోటో ఇప్పటికీ నితీష్ దగ్గర ఉంది, గుర్తుగా ఉంది. అక్కడి నుంచి నితీష్కి విరాట్ కోహ్లీని కలవాలి. ఎలా కలవాలండి, మనమేం పెద్ద స్టార్లం కాదు, మనమేం పెద్ద బిజినెస్ మ్యాన్లం కాదు, వేరే మార్గంలో వెళ్ళి ఆయన కలవలేము. అక్కడి నుంచి వాడు ఒక మైండ్ సెట్ చేసుకున్నాడు, నేను ఎప్పటికైనా సరే నేను నమ్ముకున్న ప్లేయర్ని, నేను క్రికెట్ బాగా ఆడి ఇక్కడి నుంచి నేను వెళ్ళి విరాట్ కోహ్లీని కలవాలి. సో మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఒక వే లేదు కోహ్లీ గారిని కలవటానికి, మన టాలెంట్ తోనే ఆయనతో మెప్పు పొందాలి. అది ఒక మెయిన్ మైండ్ లో పెట్టుకున్నాడు. అది పెట్టుకునే అక్కడి నుంచి ఇంకా 1 by 1 ఇంకా కోహ్లీని ఎలా కలవడానికి మనం ఏం చేయాలి, మనం ఎక్కడి నుంచి ఆడాలి, ఏం చేయాలి, ఎలాగ మనం ఒక ప్రోగ్రెస్ అంటారు కదా, ఒక ఫిక్స్ చేసుకున్నాడు. ఏ టైంలో నేను బ్యాటింగ్ చేయాలి, ఏ టైంలో బౌలింగ్ చేయాలి, ఏ టైంలో నేను ఫిట్నెస్ చేయాలి, ఇదంతా ఒక దీనిగా సక్సెస్గా చూసుకొని మొత్తానికి వాడు కోరిక నెరవేర్చుకున్నాడమ్మా. నేను ఒక తండ్రిగా నన్ను చాలా ఏ స్థాయిలో నిలబెట్టాడు అనేది నేను చెప్పలేనమ్మా. మీరు చూస్తున్నారు కదా, ముత్యాల రెడ్డి కొడుకు నితీష్ రెడ్డి అలా పోయి నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ అన్న స్టేజ్కి నన్ను తెప్పించాడు. నిజంగా మా ఫ్యామిలీకి చాలా గర్వం అమ్మ, చాలా సంతోషం. మానస గారు మాట్లాడటం లేదు కానీ ఆ కళ్ళల్లోనే అన్ని ఎమోషన్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ కనపడతా ఉన్నాయి. అంటే కొంతమంది సక్సెస్ మౌనం కూడా అండి, అంత బేగా కనిపించరు కానీ ఒక వేలో ఒక ఫ్యామిలీని నడిపించాలి అంటే చాలా కష్టం. అందులో ఫిమేల్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఒక బిడ్డ సక్సెస్లోకి వెళ్ళిపోయినాక ఆ తల్లి ఆనందానికి అవధులుండు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పారు, అల్లరి మానిపించడం కోసం జింక్ గ్రౌండ్కి తీసుకెళ్ళాను, దాన్ని వాడు ఇలా ఫ్యూచర్కి ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటారు అని అనుకోలేదు. సో మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా నాకు నితీష్ ఫస్ట్ టైం కడప అకాడమీలో జాయిన్ చేయడానికి మేము ఇద్దరం వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు తనని వదిలేసి వస్తున్నప్పుడు అకాడమీ బస్సు స్కూల్కి తీసుకెళ్తుంది. 1 day అంతా అక్కడే ఉన్నాం. నెక్స్ట్ డే స్కూల్కి తీసుకెళ్తుంది అకాడమీ. అప్పటి వరకు అక్కడే ఉన్నాం. అంటే ఫస్ట్ చిన్న పిల్లడు వదిలేసి వచ్చేస్తున్నాం. అప్పుడు తను బస్సులో వెళ్ళడం, తన వెనక మేము కారులో వెళ్తున్నాం అనమాట. ఇలా గ్లాసెస్ దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకొని చూస్తూ ఏడ్చాడు. అప్పుడు అండర్ 12 ఇలా పెట్టుకొని చూస్తూ ఏడుస్తున్నాడు. తను చూసి మేము ఏడుస్తున్నాం. ఇంత చిన్న ఏజ్లో తిని ఇక్కడ వదిలేస్తున్నాం, ఎలా ఉంటుందో లైఫ్, ఎలా ఉంటుందో కెరీర్, ఎలా ఉంటుందో. అలా తన స్కూల్ వరకు మేము తన వెనకాలే కారులో వచ్చాం అనమాట. చూసి ఆ మూమెంట్ నాకు ఇప్పుడు కూడా కళ్ళలో కనిపిస్తుంది. ఆ నితీషే నా కొడుకు ఈ స్టేజ్కి వచ్చాడు. ప్రతిసారి నాకు ఆ మూమెంట్ మాత్రం నేను మర్చిపోనండి. ఇలా పెట్టుకొని మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారా వస్తున్నారా నా వెనక బ్యాక్ సైడ్ గ్లాసెస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి చూసేవాడు.
ఇప్పుడు చూస్తే మా నితీషేనా ఆ నితీషేనా అనిపిస్తుంది నాకైతే. చాలా చిన్న వయసు, దట్ ఈస్ పేరెంట్స్ లవ్. ఎందుకంటే 12 సంవత్సరాలు వీళ్ళు ఇంకా తక్కువ 11 మేము చాలా ఫేస్ చేసాం. వాళ్ళ డాడీ జాబ్ పోయాక చాలా స్ట్రగుల్స్ పడ్డాం, చాలా ఫేస్ చేసాం. ఫైనాన్షియల్గా అయితే మాకు సపోర్ట్ కూడా పెద్దగా ఎవరు లేదు. ఒక మా బ్రదర్ సైడ్ నుంచి ఉంది, మాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తను ఒక్కడు తప్పించి మాకు ఎవరు పెద్దగా సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. ఫైనాన్షియల్గా కాదు, సపోర్ట్ క్రికెట్కి సంబంధించినంత వరకు సపోర్ట్ చేశారు. ఏ విషయంలో కూడా ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు, కానీ ఏది మేము పట్టించుకోలేదు. మాకు మా బాబుని ఆడించాలి, తన కోసం వాళ్ళ డాడీ జాబ్ సాక్రిఫైస్ చేశారు. తనకి నేను కూడా సపోర్టింగ్గా ఉంటే ఇంకొంచెం పుషప్ చేసినట్టుగా ఉంటుందని ఏ విషయంలో అతను నేను డిస్కస్ చేయలేదు. ఆడుకొనిండి తనకి ఏం కావాలో నేను చూసుకునేదాన్ని, ఇంట్లో నేను చూసుకునేదాన్ని. ఫుల్ ఫోకస్ అంతా ఇంకా బాబు మీదేనండి. మార్నింగ్ 6కి వెళ్ళిపోతారు, 6కి వెళ్ళిపోతారు. ఇంకా ఈ మ్యాచెస్ ఉన్నప్పుడైతే ఫుడ్ కూడా ఉండదు బాబుకి. పోనీ అక్కడ ఏదో లంచ్ ఉన్న ఈయనకి అసలు ఫుడ్ ఉండదండి. మీరు ఇద్దరి కోసం ఆలోచించాలి. అక్కడ బాబు నితీష్ కోసం వెళ్ళినటువంటి ఫాదర్ అండ్ మీ హస్బెండ్ కోసం కూడా ఈయనే తీసుకెళ్ళరండి. బాబుకి సంబంధించినంత వరకు ఎగ్స్ అవి పెట్టేస్తాను, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ప్యాక్ చేసేసి రెడీ చేస్తాను. ఈయనేం పట్టుకెళ్ళరు. ఈవినింగ్ వరకు అలాగే ఉంటారు తినకుండా. అసలు అంతవరకు గ్రౌండ్లో అంత పేషెంట్స్గా ఎలా ఉంటారో నాకైతే షాక్. అసలు ఈవినింగ్ ఒకసారి 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది. అలాగే ఇంటికి పాపం వేలబడిపోయి వస్తారు ఇద్దరు. ఇంటికి వచ్చేసరికి ఈయన ఫుడ్ కూడా తినరు. నితీష్కి ఉందా లేదా, వాడు తింటున్నాడా లేదా, వాడు ఆడుతున్నాడా లేదా, ఇంకా అదే. ఇంక ఈయనకి ఆకలి కూడా లేదు. ఇంకా అది చూసుకోవడమే సరిపోద్ది. ఏ పేరెంట్ అయినా గ్రౌండ్ తీసుకెళ్తారు, వదిలేస్తారు, ఆ తర్వాత పికప్ చేసుకోవడానికి వస్తారు. కానీ ఇతను అలా కాదు, చాలా డెడికేషన్గా. మీరు నాకు కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు. సో ఏదంటే ఇంత సక్సెస్ లో కూడా అప్పుడు 12 ఏళ్ల వయసులో తన్ని అకాడమీలో పెట్టడానికి మీరు గుండెని ఎంత స్ట్రాంగ్ చేసుకున్నారో ఆ ఒక్క మాట చాలు. సో బస్ కిటికీలో నుంచి ఇలా చూస్తూ మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా లేదా, మీరు వెనకాతల కారులో వెళ్ళటం. సో ఫస్ట్ మిమ్మల్ని కదిలించగానే అదే చెప్పడం అంటే మీరు ప్రతి క్షణం ఆ మూమెంట్ మీ మైండ్ లో ఎప్పుడు గుర్తొస్తుందండి. ఆ నితీష్ అప్పుడు ఆ చిన్న పిల్లోడు ఆ ఫేస్ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత పెద్దోడు అయిపోయాడు, ఇంత సాధించినా కూడా నాకు అదే గుర్తొస్తుంది. చిన్నప్పుడు వాడు చేసే అల్లరి పనులు, నన్ను పరిగెత్తించడం ప్రతి విషయంలో. ఈ ఒక ఫుడ్ తినడానికైనా బాగా అల్లరి ఎక్కువ, చిన్నకృష్ణుడిలాగా నాకు నా బాబు అయితే. వాడు వెనకాల పరిగెత్తించడం, రా నన్ను పట్టుకుంటావా రా అన్నట్టు. సేమ్ నాకు ఎక్కడ చూసినా నాకు బాగా గుర్తొస్తాడు. చిన్నప్పుడు అల్లరి, ఇప్పుడు ఇంత డిసిప్లిన్ కనిపిస్తోంది. ఒకటి అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది మీలో. పేరెంట్స్ గా మీలో ఎంత క్రమశిక్షణ ఉందో తనలో కూడా యాటిట్యూడ్ లేకుండా మిస్టర్ కూల్ గా కనిపిస్తాడు ఎప్పుడు నితీష్ రెడ్డి. ఎంతమంది పొగిడినా లేకపోతే తన పై మీడియా ఫోకస్ ఉన్నా కూడా వెరీ కూల్. సో ఇదంతా కూడా సక్సెస్ లో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ మేడం. సో మీరు కూడా ఏం చెప్తూ ఉంటారు తనకి? మేడం, మాకు సక్సెస్ ఒక విధం పక్కన పెట్టండి, మాకు ఒక అదృష్టం ఏంటంటే మా పిల్లలిద్దరు కూడా అసలు గర్వం అనేది ఉండదండి. పూర్ పీపుల్ని బాగా సపోర్ట్ చేస్తారు. నితీష్ మనస్తత్వం చెప్పాలంటే అండి, మీరు నమ్ముతారో నమ్మరు, తను గ్రౌండ్ మ్యాన్స్ కోసం షాపింగ్ చేస్తాడు. ఇప్పుడు మన హైదరాబాద్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్తే అన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్ అనమాట. ఎవరికి అమ్మాయి అంటే గ్రౌండ్ మ్యాన్స్కి అమ్మ, వాళ్ళు పాప మా కోసం వర్క్ చేస్తారు కదా, ఇలాంటివన్నీ చెప్పుకోకూడదు, మా కోసం వర్క్ చెప్పాలి. చెప్తేనే తన కోసం తాను కాకుండా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద కూడా తను దృష్టి పెడుతున్నారంటే మైండ్ సెట్ అర్థమవుతుంది. మేడం, నేను గ్రౌండ్ ఇద్దాం అనుకుని వచ్చినప్పటికి ఫ్రెండ్స్ వచ్చి తీసుకున్నారా, వాడికి ఎప్పటికైనా సరే గ్రౌండ్లో పనిచేసిన వీడికి ఏదైతే ఉదయం 6 గంటలకు వెళ్తారు, 5 గంటలకు వెళ్తారు, లేడీస్ అందరూ ఉంటారు కదా విజయనగరం అకాడమీలోనే. లేడీస్ అందరూ పాపం అందరూ పేదలం, నేను కూడా చూశాను. వాళ్ళందరికీ ఏదైనా చెయ్యాలని ఆడికి ఒక ఆశ, కోరిక ఉంది. నేను చెప్పాను, చేద్దాం డాడీ, మనం చేసి టైం వచ్చి కొంచెం సెటిల్ అవ్వాలి. అయితే వాడుకున్న బట్టలన్నీ ఏవైతే యూజ్ చేయకుండా పక్కన ఉంటాయో అవి ఎవరికి ఇవ్వకుండా పట్టుకెళ్ళి గ్రౌండ్స్ మ్యాన్ కానీ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. మన తీసుకున్న హెల్పింగ్ నేచర్కి నేను చెప్తున్నాను, నేను నా కొడుకని కాదు, ఆడు ఎప్పటికైనా ఒక హీరో. నిజం చెప్తాను అంటే ఆడకాడ ఉన్న బుద్ధి గురించి చెప్తాను. మీరు అడిగారు కదా ఎలా ఉంటాడు, నెక్స్ట్ లెవెల్. ఇంకా మీరు కూడా చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు. బాబుతో పాటు అట్లానే పరిగెట్టి ఒకరికొకరు అట్లా ఉండేదండి. అసలు పరిగెట్టితే నాకైతే దొరికేవాడు కాదు, అస్సలు దొరకడు. ఎన్నిసార్లు దొరకడు. ఎగ్స్ చిన్నప్పుడు షాప్కి వెళ్తే ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నాన్న ఎగ్స్ తీసురా అని పంపించానంటే తను ఎగ్స్ కోసం షాప్ పంపాలంటే భయం. బాల్ ఇలా ఆడతాడండి. వీడిని ఎగ్స్ పంపిస్తే ఇంటికి పగిలిపోయి వస్తాను, కానీ ఎంత బాగా బాల్ ఆడతాడు.
ఆడతాడు, క్యాచ్ పట్టుకో కీస్ కానీ ఏమైనా ఇచ్చినప్పుడు అమ్మా క్యాచ్ అనేవాడు. అలాగా ఇంకా గ్రౌండ్స్ గురించి అండి, విజయనగరంలో నేను ఎప్పుడు పెద్దగా మ్యాచెస్కి వెళ్ళను, ఇతను రెగ్యులర్గా వెళ్తారనమాట. ఒకసారి విజయనగరంలోనే కదా మ్యాచ్ అవుతుంది చూద్దామని వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా లేడీస్ అందరూ, నితీష్ వాళ్ళ మమ్మీ 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 అని మాట్లాడుకుంటున్నారు. నితీష్ నాకు ఫస్ట్ టైం కదా, వీళ్ళందరికీ తెలుసా నితీష్ గురించి ఎలా చెప్తున్నారమ్మా, మా బాబు మంచివాడన్నా పర్లేంటమ్మా, మీ బాబు చాలా మంచివాడు, మా కోసం అని అందరికీ స్వెటర్స్ తెచ్చిచ్చా. ఇంతకీ నాకు ఒకసారి చెప్పాడు, స్వెటర్స్ అన్ని ప్యాక్ చేస్తున్నాడు. ఎందుకు నాన్న అన్ని ప్యాక్ చేస్తున్నాడు, మా గ్రౌండ్లో లేడీస్ పాపం శారీస్ కట్టుకొని ఎర్లీ మార్నింగ్ వర్క్ చేస్తున్నారు, చలికి కదా స్వెటర్స్ ఇస్తా అంటే ఇచ్చేయమ్మా అంటే మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఆ స్వెటర్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టి మీ బాబు మా కోసం ఇలా తెచ్చిచ్చాడమ్మా అని చెప్పాడు. నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది, ఇంత మంచితనమే దేనికైనా ఉంటుందని. ఈ సక్సెస్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, ఆ మంచితనం అనేది నా కొడుకులో ఉంది కాబట్టి తన దేవుడే చూసుకుంటాడు, తనకి అంతా బాగుంటుంది. సో హ్యుమానిటీ ఉంది, టాలెంట్ ఉంది. అంటే ఊరికే తన ఇష్టాన్ని చెప్పి తల్లిదండ్రులని డైవర్ట్ చేయడం కాకుండా తన ఇష్టాన్ని మీరు రెస్పెక్ట్ చేసినందుకు అది ఎలా ఉంటుందో ఒక గిఫ్ట్ మీకు ఇప్పుడు కళ్ళ ముందు చూపించారు. సో దేనికైనా భయపడటం కానీ లేకపోతే ఎమోషనల్ ఎప్పుడైనా వీక్ గా అట్లాంటివి కూడా ఉంటాయా? చాలా స్ట్రాంగ్ గా ఉంటాడండి నితీష్. నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది ఆ విషయంలో. దేన్నైనా ఫేస్ చేయగలడు, నేను ఇది చెయ్యాలి అని మైండ్ లో పెట్టుకుంటే కంపల్సరీ చేస్తాడు. నా కొడుకు మీద నాకు అది ఫుల్ నమ్మకం ఉంది. చాలా ఫోకస్ గా ఉంటాడు, ఏదో చేశానంటే చేశాను అన్నట్టు ఎప్పుడు ఉండడు. ఇది చెయ్యాలి అంటే చేసేస్తాడంతే. ఓటమిని అసలు అంగీకరించడు. నేను సక్సెస్, నేనే ఫస్ట్ ఉండాలి, నేనే సక్సెస్, నేనే గెలవాలి అనే కాన్సెప్ట్తోనే ఉంటాడు. కాబట్టి ఎప్పటికైనా సాధిస్తాడు అని నాకు నమ్మకం ఉంది. స్టార్టింగ్లో నాకు పెద్ద క్రికెట్ గురించి తెలియదు కదా, స్టడీస్ డిస్టర్బ్ అవుతుందేమో, చదువుతాడండి, బాగా చదువుతాడు. కాబట్టి ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ఎప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి? ఫస్ట్ స్టాండర్డ్ అండి, ఫస్ట్ స్టాండర్డ్ లో మేము జింకెళ్ళాం. ఇక్కడ మీకు విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక నితీష్ కుమార్ రెడ్డి ఇండియా లెవెల్ క్రికెట్ ఆడుతున్నాడు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఈవిడికి క్రికెట్ తెలీదు. నాకు చదువు, నేను పెద్దగా చదువు అంటే డిగ్రీలు కానీ అలాంటి 10th చదువుకున్నాను, ఆపేసుకున్నాను. ఈవిడికి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. మేమిద్దరం కలిపి వాడిని క్రికెట్కి వెళ్ళాలంటే ఈవిడిని నేను క్రికెట్కి తీసుకెళ్ళేవాడిని. గ్రౌండ్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈవిడేమో సాయంత్రం మళ్ళీ 6 గంటలకి 7 గంటలకు వచ్చినప్పటికి వాడిని బుక్స్ పట్టుకొని ఆడ బుక్స్ హోంవర్క్ రాయించకపోతే వాడు పడుకుంటూ పోతున్నాడు, అలసిపోయి గ్రౌండ్ నుంచి వచ్చి పడుకుంటూ పోతున్నాడు. అప్పుడు మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం, నీకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, బాబు నాకు నుంచి నేను అంటే క్రికెట్లోని ఇండియా ఆడేస్తాడా లేకపోతే ఏ సాధిస్తాడని కాదు, స్పోర్ట్స్ మ్యాన్గా నాకున్న ఇంట్రెస్ట్ని నేను ఈడు ఏమవుతాడనేది నేను చూసుకుంటాను. పాప ఉంది కదా, పాపను చదివించు, పాపకి నీకు ఏది కావాలని, ఏం కావాలో చెప్పు, పాపకి నువ్వు చదివించుకోవాలనుకున్నది ఏం కావాలని నేను సమకూరుస్తాను అని చెప్తే పాపని ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంది. ఏం కోరిక, పాపని ఎంబీబీఎస్ రూపంలో నెరవేరింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అవుతుంది ఆ పాప. కొడుకునే నేను క్రికెట్లోనే అంటే ఏదో ఇండియాకి ఆడించేద్దాం, ఏదైనా స్పోర్ట్స్ మ్యాన్ గా తయారు చేద్దామని నా ఉద్దేశాన్ని నా కొడుకు ఒక క్రికెట్ నా గిఫ్ట్ ఇచ్చాడు ఈరోజు ఇండియాకి. నా నమ్మకాన్ని గెలిపించాడు. కానీ ప్రతి తండ్రి ఆశిస్తాడు, నేను ఆశించుకుంటా గ్రౌండ్కి తీసుకెళ్ళానండి. ప్రతి ఒక్కరు అంటే మా క్రికెట్ ఆడాలి, ఇండియా ఆడాలి, లేకపోతే ఆంధ్రాకి ఆడాలి, ఐపీఎల్ ఆడాలి, ఆ కోరిక నాకు అలాంటి కోరిక ఏం లేదండి. సరదాగా తీసుకెళ్ళాను, జాలీగా అన్ని తిప్పుతా ఉన్నప్పుడు ఆ జాలీనెస్లోనే నేను సరదాగా ఎత్తుకునేలోనే వాడు సక్సెస్ కనపడింది. సార్ మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా క్రికెట్ అంటే ఎందుకు సార్ అంత ప్రాణం? నేను స్పోర్ట్స్ మ్యాన్ అమ్మా, యాక్చువల్గా నేను కబడ్డీ ప్లేయర్. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నాకు యాక్చువల్గా నాకు ఎవరైనా బాడీ బిల్డర్ కానీ ఇలాంటి బాడీ స్ట్రక్చర్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్ట్, అలా ఉండాలని. నా కొడుకు నేను అది చూసుకుందాం అనుకున్నాను. ఈయన ఒక మంచి ఏదైనా స్పోర్ట్స్లో చేద్దాం, ఏదైనా చదువుకున్నా ఉద్యోగం రావాలి, ఏదైనా స్పోర్ట్స్లో ఉద్యోగం గెలిపించగలను నాకున్న దాంట్లోనని నాకు ఒక నమ్మకం. అంటే ఇండియా క్రికెట్లోని కాదు, ఏదో ఒక దాన్ని కబడ్డీ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒకటి ఫిజిక్ బాగుంటే ఏదైనా చేయగలని నాకు అదొక నమ్మకం. నాకు బాగా నాలోనున్న కాన్ఫిడెన్స్ అది అలాగ నేను సరదాగా వెళ్ళిన క్రికెట్ అదే ప్రొఫెషనల్ అయిపోయి ఇప్పుడు నేషనల్ స్టార్ క్రికెట్. సార్ మీ కన్నీళ్ళ వెనుక కారణం నేను తెలుసుకోగలిగాము. ఒకే టైంలో మీ జాబ్ పోవడం, ఇటు ఇష్టమైన స్పోర్ట్స్ వైపు రాణించడానికి కొడుకుకు కావాల్సినవి అరేంజ్ చేయాలి, రెండోది పాపని ఎడ్యుకేషన్ వైపు నడిపించాలి, వైఫ్ని, హౌస్, ఇవన్నీ ఒక్కసారిగా మీ పైన ఎప్పుడు బర్డెన్గా అనిపించాయి? అందరూ ఏమంటారు, ఒక సక్సెస్ వెనకాల ఒక మహాశక్తి ఉంటుంది అంటారు కదా, ఆ మహాశక్తి నా భార్య. ఎందుకంటే నేను చెప్పాలమ్మా, ఇది నేను నితీష్ని తీసుకొని ఉదయం 5 గంటలకు బయలుదేరితే నాకేం కావాలి,
నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, మళ్ళీ ఆడికి వచ్చేటప్పటికి ఏం చేయాలనేది మొత్తం చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం 5 గంటలకు నేను ఏం కొనుక్కొచ్చేవారు ఉన్న దాంట్లోని నా కుటుంబం బయటపడకున్నా ఎలా మేనేజ్ చేసుకొచ్చిందో ఆ తల్లికే తెలియాలి. ఎందుకంటే మేము కొంచెం మనీ పరంగా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే జాబ్ లేదు, జాబ్ వదిలేసిన తర్వాత తెలిసిందే కదా, ఏదైనా ఉంటే మనం మార్కెట్ చేసుకొని ఏదైనా చేసి రావచ్చు. ఆ లోటు మీరు వెళ్ళిపోతున్నారండి, ఇది లేదు అది లేదు అంటే నేను ఎక్కడో ఇబ్బంది పడేవాడు. అయిపోతారు అక్కడ. ఎప్పుడన్నే మేము వచ్చినప్పటికి ఇంట్లో ఏముంటే దాంతోనే మాకు ఇష్టమైంది, అంటే నితీష్కి ఏదైతే ఇష్టమైందో అది కంపల్సరీ వచ్చినప్పటికి వండి పెట్టి జాగ్రత్తగా చూసుకుందామని. ఇప్పటికీ కూడా వాడికి బయట ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీని కొంచెం ఏడిపిస్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు చికెన్ చేయమంటాడు, అటు నుంచి వచ్చిన తర్వాత నాకు మటన్ కావాలంటాడు. కొంచెం ఇబ్బంది పడతాడు. అంటే వాడు సరదాగా ఆట పట్టిస్తాడు. అల్లరిని కూడా చాలా స్వీట్ గా ఈవిడ యాక్సెప్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు కదా. వాడు సరదాగా చేసిందని కూడా సీరియస్ తీసుకొని వాడికి ఏం కావాలంటే అది వండి పెడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మాకు ఈ రోజు వరకు మేము అందరూ అడుగుతారేమో ఒకటి, సరే జాబ్ మేనేజర్ కదా, అప్పటి నుంచి మీరు బిజినెస్ చేశారా లేకపోతే మీకు ఎలాగండి? నిజంగా చెప్తానండి, మమ్మల్ని భగవంతుడు ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చారండి. నిజం చెప్తాను, 2012లో ఉద్యోగం మానేశాను. ఒక బిజినెస్ కానీ ఇంకేమి తెలియదమ్మా. వాడి వెనకాల తిరగడం, వాడిని తీసుకురావడం, వాడిని తీసుకొచ్చి పెంచడం, పాపని చదివించడం, ఇదే ఎలాగైపోయిందా అంటే ఈ స్టేజ్ వరకు మేము ఎలాగొచ్చా ఉండేది ఆ భగవంతుడికే తెలియాలి, ఆమెకు మాత్రమే తెలియాలి. ఎవరికి తెలియని విషయం చెప్తున్నాము నేను. నిజం. కొంతమంది అయితే చేతులు ఎత్తేస్తారు, నా వల్ల కాదు, మీరు ఏమైనా తెస్తేనే కదా నేను ఏదైనా చేయగలుగుతాను అంటారు. చెప్తున్నాము, నేను నా ఉన్న పరిస్థితుల్లోని ఫస్ట్ టైం బాగానున్నాం, అలాగ ఇల్లు కట్టుకున్నాం. అక్కడి నుంచి కొంచెం ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే వచ్చిన డబ్బులు ఇంటి మీద పెట్టడం, కొంత అప్పు చేసి ఇంటి మీద పెట్టడం, అక్కడి నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బందులను కూడా నాకు క్రికెట్ మీద ఎటువంటి మళ్ళీ నాకు ఇంకెటువంటి ఫోకస్ లేకుండా ఈవిడ మెయింటెనెన్స్ చేయడంలో మాత్రం ఫస్ట్ అండి ఈవిడ. అలాగే నితీష్ కూడా నేను ఏదైతే కష్టపడ్డానో జాబ్ వదిలేసి ఆడి మీద పెట్టానో వాడు కూడా ఇంకా నేను మళ్ళీ మా డాడీని ఫస్ట్ ఎలాగైతే మా డాడీ ఉద్యోగం చేసినప్పుడు ఎంత గర్వంగా తిరిగాడో నా వల్ల మా డాడీ మళ్ళీ ఆ పొజిషన్లో చూడాలన్నది మెయిన్ ఆడి థింకింగ్ అమ్మా. ఆ థింకింగ్ మాకు చెప్పలేదు కానీ ఇప్పుడు బయటపడుతుంది. నాతో చెప్తాడండి, నాతో చెప్తాడు డాడీ గర్వపడేలాగా ఉండాలి, డాడీ ఊర్లో తలెత్తుకొని ఇంతకుముందు డాడీ ఎలా ఉన్నారు అలా చెయ్యాలి అనుకున్నాడు, అది చేస్తాడని నాకు చెప్పినప్పుడు మీ కళ్ళల్లో వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను ఏదన్నా చెప్తే చేస్తాడు కంపల్సరీ, దాన్ని చేయడానికి ఎంతవరకైనా వెళ్తాడు, అది చేస్తాడని నమ్మకం ఉంది. కానీ ఒకటి మేడం, మన కడుపును పుట్టిన పిల్లలు మనల్ని గర్వపడేలా చేస్తామని అంటే తెలిసి తెలియలేని చెప్పే మాటలు ఎంత మురిసిపోతూ ఉంటాం కదా, ఆ టైంలో మనం గుండెల్లో నుంచి దాక్కున్న దుఃఖం కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అలా అలా అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు అనిపించదండి, ఎందుకంటే నా బాబు గురించి నాకు తెలుసు ఫస్ట్ నుంచి. తను చెప్పాడు అంటే కంపల్సరీ చేస్తాడు, అది నాకు నమ్మకం ఎక్కువ. ఫస్ట్ నుంచి తల్లికి అంటే ఎవరికి ఎక్కువ తెలియదు కదా, వాళ్ళ డాడీ కంటే కూడా ఎక్కువ విషయాలు నాతో షేర్ చేస్తాడు. అన్ని డాడీకి చెప్పలేరు కదా, డాడీ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, అమ్మ అంటే భయం ఉండదు కదా, అన్ని చెప్పేస్తాడు. ఫ్రెండ్లీగా ఉంటాడు అమ్మ కొడుకు. డాడీ అంటే కొంచెం భయమే. నేను భయం అంటే ఉండాలి, అది లేకపోతే కంపల్సరీ. తండ్రిగా భయపెట్టవలసిన టైంలో భయపెట్టాను, ఫ్రెండ్గా ఉండవలసిన టైంలో ఫ్రెండ్గా ఉన్నాను, ఒక సలహాదారుడిగా సలహాలు ఇచ్చాను, నా సలహాలు తీసుకున్నాడు. వాడికి నాకు ఒక అగ్రిమెంట్ కూడా ఉంది, ఇప్పుడు చెప్తున్నాను, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. Under-16 Under-19 ఇండియా ఆడొచ్చిన తర్వాత వాడు నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఒక మాట చెప్పాను, ఏదో కొంచెం రాంగ్ సైడ్ వెళ్తున్నాడు అనేది నా ఒపీనియన్. అది చెప్పలేదు ఏమని, డాడీ ఎంత పాల మీద పొంగులాడిది, ఇప్పుడు వచ్చి నీ ఫోన్లు కానీ నీకున్న ఫ్రెండ్స్ కానీ ఇదంతా పాల మీద పొంగులాడిది. ఒక్కరోజు నువ్వు ఆ గ్రౌండ్లో కనపడలేదు, ఆ గ్రౌండ్కి 1 yearగా నువ్వు కనపడలేవు, ఈ నీతో ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళెవ్వరు కూడా నీతో మాట్లాడాడు, ఇదంతా వేస్ట్, ఇదంతా నీకు ఇవేం పట్టించుకోవద్దు. నేను ఈరోజు నీకు మాట ఇస్తున్నాను, 23 సంవత్సరాలు వచ్చే వరకు నా మాట విన్ను, నేనేం చెప్తే అది చెయ్యి, నేను నీ మంచి గురించే చెప్తున్నా. 23వ సంవత్సరం వచ్చిన తర్వాత నా మొత్తం ఏదైతే ఉందో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నీ కంట్రోల్లో మేము ఉంటాం, నేను పెడతానని చెప్పాను. కానీ నా మాట వాడు నిలబెట్టాడు. 23 సంవత్సరాలు నా నితీష్ వచ్చినప్పటికీ వాడి మాట వినడానికి నేను అంగీకరించాను. వ్యాలిడ్ ఏజ్, టీనేజ్ లో వాళ్ళ మాట ఎలా ఉంటుందో నేను చెప్పానమ్మా, వాడి మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు వాడికి ఎప్పుడైతే 23 సంవత్సరాలు వచ్చాయో నా మాట నేను నిలబెట్టుకోవాలి. అంటే నాకున్న పౌరుషం ఇంకోటి
తగ్గించుకోవాలి. వాళ్ళ డాడీ మీకు ప్రతి చెప్పారా ఈ మాటకి విషయం? రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రతి మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. సార్ చాలా మంచి పాయింట్. అసలు ఈ రోజుల్లో పిల్లలతో తల్లిదండ్రులు అలా కూర్చొని మాట్లాడేది కూడా లేదు. వీడేదో తప్పు చేస్తున్నాడు, ఫ్రెండ్స్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మనం కూడా అలాగే ట్రీట్ చేస్తే వాళ్ళు అలాగే మారుతారు. బట్ మనకి ఏదైనా మీరు చెప్పారు కదా ఆల్రెడీ, ఒక వే పోతుంది అన్నప్పుడు కూర్చోబెట్టి నాన్న ఇది అని ఒక బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచి వాళ్ళని మౌల్డ్ చేయడం అనేది పేరెంట్స్ కి మీరు సూపర్ సక్సెస్ అయ్యారు. 19లో జరిగిందమ్మా అది. అండర్ 19 ఇండియా ఆడగానే ఫోన్ రావడం, అంటే కొంచెం తెలియదు అసలు, వాడికి కూడా తెలియదు ఆ ఫోన్లు వస్తాయని కానీ ఇలాంటి మిస్బిహేవియర్ జరుగుతుందని కానీ తెలియకుండా వెళ్ళిపోతున్న ట్రాక్ లో నుంచి నేను మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పాను, విన్నాడు. అందులో నిజం ఎంతో తెలుసుకున్నాడు. ఇప్పటికీ కూడా వాళ్ళ మీద చెప్తుంటాడు, డాడీ ఆ రోజు నాకు ఇలా చెప్పాడు, ఇలా చేశాడు, అది నాకు బాగా పనికొచ్చిందని చెప్పడం. నిజంగా చెప్తానమ్మా, అనుకుంటే మాత్రం సాధిస్తాడు. వాడి దగ్గర ఇంకొక గుణం, మంచి గుణం ఏంటంటే, ఎవరితో కలిసి మీతో మాట్లాడాడు అనుకోండి, మీ దగ్గర మంచిని తీసుకుంటాడు, చెడుని విడిచిపెడతాడు. అలాగే విరాట్ కోహ్లీని కలిసారా, విరాట్ కోహ్లీ తాలూకా ఫిట్నెస్ కానీ, విరాట్ కోహ్లీ తాలూకా టెంపర్మెంట్, గేమ్లో ఉన్న టెంపర్మెంట్ కానీ నచ్చుతుంది. అలాగే ధోనితో మాట్లాడేటప్పుడు ధోని గురించి చెప్తాడు, ధోని డాడీ ఎప్పుడు కూల్గా ఉంటాడు, ఎంత ప్రెజర్ వచ్చినా సరే అలా ఉండాలి డాడీ అంటారు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ శర్మ హిట్టింగ్ చేయాలి డాడీ అలాగ అంటే. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని కలిసాడు మొన్న జెర్సీలో. హార్దిక్ పాండ్యాతో కలగానే హార్దిక్ పాండ్యా దగ్గర ఉన్న ఏంటంటే ఫిట్నెస్, చాలా మాట్లాడాడు ఫిట్నెస్ గురించి, డైట్ గురించి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా డైట్ ఫాలో అవుతున్నాడు. అంటే ఒకరి దగ్గర వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మంచిని, ఆ మంచిని తీసుకోవడం మాత్రం నేను చాలా యాక్సెప్ట్ చేస్తున్నాను వాడి దగ్గర నుంచి. అంటే నేను ఏదో చెప్పాను అనుకో, నా దగ్గర ఉన్న 10 మాటలను ఒకటే మంచి ఉంటుంది, 10 రాంగ్ ట్రాక్ ఉంటాయి. కానీ ఆ మంచిని తీసుకొని అది పక్కన పెడుతున్నాడు చూడు, అది వాడి సక్సెస్కి ఇంతవరకు వాడికి ఉన్న సక్సెస్, దానివల్ల వాడి సక్సెస్ అయ్యాడు. సో ఫిట్నెస్ కోసం ఆబ్వియస్లీ డైట్ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి అది హార్దిక్ కొంచెం పర్సనల్ గా కంట్రోల్ తప్పితే ఇష్టంగా ఏం ఉండమంటారు మిమ్మల్ని? మటన్ గోంగూర ఇష్టం బాగా. మటన్ గోంగూర, ఓకే. నాన్ వెజ్ ఎక్కువ తింటాడు, మటన్ గోంగూర ఇష్టం. ఇంకా ఒక్కోసారి ఒక్కొక్క ఐటమ్, మమ్మీ ఈ రోజు ఇది ఆర్డర్ వేస్తాడు. తను వస్తున్నాడు ఇంకా 1 week లో వస్తాడు అనగా మేము ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ రెడీ చేస్తాం అనమాట. వస్తాడు, ఈ 1 week ఉంటాడు, ఇది ఇది పెడదాం, అది పెడదాం, మేము ఫుల్ ప్రిపేర్ అయిపోతాం. వచ్చి 1 day ఉంటాడు, నెక్స్ట్ డే మళ్ళీ ప్యాకింగ్ అనమాట. మమ్మీ నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి, అంత డిసప్పాయింట్ అనమాట. ఒకటి ఉంది, మనం చేసేది ఇప్పుడు వాడికి కొన్ని కూరలు ఇష్టం ఉండదు, వంకాయ ఇష్టం ఉండదు, బెండకాయ ఇష్టం ఉండదు, చెప్పాలి ఇది తినడం వల్ల నీకు ఏంటి ప్రయోజనం, నీ బాడీకి దేనికి పనికి వస్తుందని చెప్తే కంపల్సరీ తీసుకుంటాం. ఇష్టం లేకపోయినా తింటే చెప్పాలి, ఇది హెల్త్ దేని వల్ల ఉపయోగం. ఇప్పుడు బెండకాయ ఉందండి, బెండకాయ తినడం వల్ల ఏంటి అనేది మనం చెప్పగలగాలి. బంగాళదుంప ఉంది, లేకపోతే చికెన్ ఉంది, డాడీ ఎక్కువ చికెన్ తినకూడదు, కాయగూరలు కూడా అప్పుడప్పుడు పప్పు తింటూ ఉండాలి, లేదా కాయగూరలు తింటూ ఉండాలి, దానివల్ల చెప్పాలి ఏం జరుగుతుంది అనేది, కంపల్సరీ తీసుకుంటాడు. మరి సో నితీష్కి ఇష్టమైన ఈ క్రికెట్ కోసం తను వదులుకుండా సాక్రిఫైస్ చేస్తున్నవి ఏంటంటే, జనరల్లీ ఎంగేజ్లో అందరూ సినిమాలు, ఇష్టమైన హీరోస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, చాలా సాక్రిఫైస్ చేశారు. మూవీస్ చూడండి, బయట ఫ్రెండ్స్ తో కలవడు, అకాడమీ ఫ్రెండ్స్ తప్పించి వేరేగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. అసలు ఈ ఏజ్ లో పిల్లలు రిలీజ్ అయిన ప్రతి మూవీ చూడాలంటారు, అసలు మూవీస్ ఇంట్రెస్ట్ ఉండదు, వెళ్ళడు. ఫ్రీ టైం వచ్చిందంటే పడుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడు. నాకు ఈ టైం వరకు ఇంత రెస్ట్ ఉండాలి, ఇన్ని గంటలు రెస్ట్ ఉండాలి, ఈ టైం ప్రాక్టీస్కి వెళ్ళాలి, ఈ టైంకి జిమ్కి వెళ్ళాలి, అంత టైం టు టైం చేసుకుంటాడు. మనం ఏది ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని లేదు. ఈరోజు ఆ సినిమాకి వెళ్తాను, ఈ సినిమాకి వెళ్తాను, ఎప్పుడు మమ్మల్ని అలా ప్రెజర్ పెట్టింది లేదు. మేము చెప్పే వరకు కూడా తను తెచ్చుకోలేదు, అన్ని తనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో తన కాన్ఫిడెన్స్ కోసం ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ఉంది, ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడు అని. కొన్నిసార్లు మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు ఆ టైంలో తన ఫేస్ ఫీలింగ్స్ యాజ్ ఎ పేరెంట్స్గా మీకే అర్థమవుతాయి, మాకు అర్థం అవ్వదు. మేము ఎప్పుడు ఈ బ్యాట్కి ఎంత స్కోర్ అవుతుందా ఇదే చూస్తాం. సో అలా టెన్షన్ పడినటువంటి మూమెంట్ ఏమైనా ఉందా? స్టార్టింగ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాడు. తను టెన్షన్ పడుతూ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు మాకు టెన్షన్గా ఉంటుంది, కనిపిస్తుంది. ఎవరికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, నాకైతే అర్థమవుతుంది. నేను ప్రతిసారి చెప్తాను మ్యాచ్ అయిపోయాక, ఈరోజు టెన్షన్గా ఉన్నాం, నాకు టెన్షన్గా ఉంది. మొన్న కొట్టారు కదా కోహ్లీతో మ్యాచ్ అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వచ్చిన వెంటనే స్మైల్ చూసుంటారు మీరు, ఫస్ట్ బాల్లోనే స్మైల్ చూశాను, పర్లేదు ఈ రోజు ఆడతాడు. ఆ రోజు మేము అనుకున్నాం ఇద్దరం, ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు, ఈ రోజు గ్యారంటీ కొడతాడు. ఆ రోజు టెన్షన్ లేదు మాకు,
ప్రతి మ్యాచ్కి టెన్షన్ పడతాం, ఎలా వస్తాడు ఎలా ఉంటాడు అనేసి. ఆ టెన్షన్ పడ్డ ఫేస్తో ఆ రోజు మాకు కొంచెం మేము టెన్షన్ పడతాం, టెన్షన్గా ఉన్నాడు, ఎలా చేస్తాడు ఎలా చేస్తాడని. కోహ్లీతో మ్యాచ్ ఆడిన రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, తను కొడతాడని ఫుల్ కాన్ఫిడెన్స్తో మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. అలాగే అయింది. ఈవినింగ్ నాకు అది మాత్రం విరాట్ కోహ్లీతో ఆడిన నాకు కానీ దానికి ముందు ఫస్ట్ ఇన్నింగ్లో కొట్టింది కానీ ఏం లేదండి, మంచి ప్రెజర్లో వెళ్ళి ఆ ఇన్నింగ్ బిల్డప్ చేసి మంచి గేమ్ ఆడుకొచ్చేట్లు అక్కడ మంచి పేరు వచ్చింది. విరాట్ కోహ్లీతో ఆడేటప్పుడు టెంపర్మెంట్గా అంటే ఆడికి నా టెంపర్మెంట్ విరాట్ కోహ్లీకి చూపించాలని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. అసలు క్రికెట్ కి ఎంత క్రేజ్ అంటే సార్, ఒక స్టార్ హీరోకి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ కూడా పూజలు చేస్తూ ఉంటారు ఈ సినిమా బాగా కలెక్షన్స్ రావాలని. సేమ్ క్రికెట్ కి కూడా అదే క్రేజ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు నితీష్ రెడ్డి కోసం కూడా చాలా మంది ప్రేయర్స్ చేసిన వాళ్ళు, గుడులకు వెళ్ళిన వాళ్ళు, నితీష్ రెడ్డి ఈరోజు మంచి స్కోర్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు. సో ఒక మ్యాచ్ ప్రిపరేషన్ కు ముందు తన పూజలు కానీ లేకపోతే మనసులోనే తను అనుకోవడం ఎలా ఉంటుంది? ఉంటుంది మేడం. మేము చెప్పిన ప్రతిదీ చేస్తాడండి. వాళ్ళ డాడీ ఎర్లీ మార్నింగ్ తను నిద్ర లేసే టైంకి ఎర్లీ మార్నింగ్ ఏ రోజు ఏ దేవుడి ఫోటో పెడతారు, లేచిన వెంటనే ఫోన్ చూసుకోనా, ఫోన్ చూసుకొని దండం పెట్టుకో, అది ఫస్ట్ నుంచి అలవాటు చేశారు. ప్రతి మార్నింగ్ తనకంటే ముందు వెళ్ళి స్టేటస్ పెట్టేస్తారు అనమాట, పెట్టేస్తారు. దేవుడు అంటే బాగా నమ్ముతారు. మాకు వెంకటేశ్వర స్వామి బాగా నమ్ముతాం. నిజం చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మొక్కున్నాకే నాకు బాబు పుట్టాడు. ఓ ఇది కూడా మాకు తెలియాలి. మిరాకి ఉందమ్మా, ఎవరికి ఇంతవరకు చెప్పలేదు, ఎక్స్క్లూజివ్ మాకు, ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియదు. ఇది మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం. ఏంటంటే మాకు పాప పుట్టింది ఫస్ట్, రెండోది బాబు 7th మంత్లోనే. నేను జింక్లో జాబ్ చేసినప్పుడు మాకు డాక్టర్ అమ్మ కూడా జింక్లోనే ఉండేది. ఆవిడ దగ్గరికి వెళ్ళాం, స్కానింగ్ తీసినప్పుడు చెప్పకూడదని అప్పుడు ఒక రూల్ ఒకటి వచ్చింది, బాబు పాప చెప్పకూడదని. ఆ మేడం గారు అడిగాము, బాబా పాప అంటే చెప్పకూడదండి రెడ్డి గారు, అలా చెప్పకూడదు. పర్లేదు మేడం, ఇప్పుడు 7th మంత్ వచ్చింది కదా, నాకు పాప అయినా పర్లేదు బాబు అయినా పర్లేదు చెప్పండి. చాలా రోజు కలిసి డాక్టర్ అమ్మ గారు ఆవిడ, ఎందుకంటే జింక్ డాక్టర్ అమ్మ గారు కదా మేడం గారు. చెప్పలేదు, చెప్పకపోతే మళ్ళీ మరుసటి రోజు మేడం గారు ఇంకా నేను 7th మంత్ వచ్చిందండి, నేను అబార్షన్ గా నేను చేయించను, ఎవరో చెప్పండి అంటే పాప అని చెప్పారండి. పాపని డైరెక్ట్ గా రెడీ చేసుకోండి రా, అమౌంట్ రెడీ చేసుకోండి, ఇండైరెక్ట్ గా పాప అని చెప్పింది. ఇంకా చెప్పిన తర్వాత కొంచెం నేను ఎమోషనల్ గా అంటే ఇంకా బాబు లేడు, ఇద్దరం అనుకున్నాం కదా. నేను 2 రోజులు సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా బాధపడ్డాను. 2 రోజులు కొంచెం చాలా బాధపడ్డాను. ఇంకా ఆ బాధ అలా ఉంటుండగా ఏమి 9th మంత్ వచ్చినప్పుడు అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అమ్మగారింటికి వెళ్ళిపోతే మేము ఒక మొక్కుకున్న ఇద్దరం కలిపి వెంకటరామమూర్తి కొండకి బాబు కానీ పుడితే మెట్లు ఎక్కువ వస్తామని చెప్పి, బాబు పుడితే చూడండి అందులో పాప అని తెలుసు కానీ మనకి ఎక్కడో భగవంతు, నాకు వెంకటరామమూర్తి అంటే నమ్మకం. బాబు పుడితే కొండ ఎక్కువ వస్తాము, నీ తల వెంట్రుకలు ఇచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను తండ్రి అని మొక్కుకున్నాం. మొక్కుకున్న తర్వాత ఏదో మన మొక్కు అయితే మొక్కుకున్నాం, ఈవిడేదో కట్టి పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత మేము మామూలుగా ఈవిడి పురిటికేమో ఒంగోలు అండి, ఈవిడిది ఒంగోలు వెళ్ళిపోయారు, నేనేమో వైజాగ్లో ఉన్నాను. నాకు రాత్రి మా బామ్మది ఫోన్ చేసి బాబా నీ కొడుకు పుట్టాడు అంటాడు. పర్వాలా నేను నీ మాట విన్నా, కొడుకు పుట్టాడు డాక్టర్ అని చెప్పారు మాకు. పాపైనా నాకు పాప అయినా పర్లేదు బాబాయ్ అయినా పర్లేదు, నేను క్యాబ్ చేస్తున్నాను. నేను ఇంకా నమ్మట్లేదని చెప్పి మా బాబా ఆడికి బాబు మేనల్లుడు కదా, వాడు కంగారుగా మాట్లాడుతుంది, లేదు బాబా నీకు కొడుకే పుట్టాడు వచ్చి చూడు అది ఇదంటే, నేను అక్కడికి వచ్చి చూడమంటే నేను నమ్మలేదు. మీరు ఆల్రెడీ ట్యూన్ అయిపోయారు, డాక్టర్ గారు పాపే చెప్పారు కాబట్టి ఈవిడికి తెలుసు నాకు తెలుసు. ఇంకా మేము ఫిక్స్ పాప, ఇద్దరు పాపలు అనేసి. ఫోన్ చేస్తే ఏంటి ఇలా ఫోన్ చేస్తున్నాడు, ఏం చేయాలని చెప్పి నేను హాస్పిటల్ నెంబర్ పెట్టమంటే, అప్పుడు ల్యాండ్ లైన్ అవి ల్యాండ్ లైనే కదా, అప్పుడు సెల్ ఫోన్లు అవి లేవు. వీళ్ళ నాన్నగారు వీళ్ళు ఎవరికి ఫోన్ చేసినా బాబు పుట్టారంట. నేను జింక్లో జాబ్ చేస్తున్నాను ఆ రోజు, బీ షిఫ్ట్. కరెక్ట్గా నా దగ్గర ఎల్ఎంఎల్ ఎడ్రిన్ కొత్త బండి అండి, ఇప్పుడే వచ్చింది తీసుకున్నాను. నేను బళ్ళు ఎక్కువ మారుస్తాను, ఎల్ఎంఎల్ ఎడ్రిన్ కొత్త బండి అండి. సరే బాబు పుట్టాడు అంటే కరెక్ట్ 10 గంటలకి డ్యూటీ పంచి కొడిసి, మా ఇంట్లో చెప్పలేదండి. మా అమ్మగారు వాళ్ళు ఎక్కడే ఉన్నారు, మా అమ్మగారు మా బ్రదరు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈవిడ అక్కడ ఉన్నారు. నేను బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని ఒకే ఒక బ్యాగ్ అండి, కళ్ళద్దాలు లేవు, హెల్మెట్లు ఇవేమి లేవు, ఇంకా బాబు పుట్టాడు సంతోషం. బండి మీద వెళ్ళిపోయానండి. 2003 బండి ఇక్కడ నైట్ 11 గంటలకు స్టార్ట్ చేసాను, తెల్లవారి ఆగకుండా నేను ఆ రోజు బండి వేసుకుని 2 వీలర్ వేసుకొని వెళ్తే ఓన్లీ 120 2023. నేను ఎవరిని ఇక్కడ వీళ్ళకి కూడా తెలియదు వస్తున్నట్టు. ఇక్కడ మా అమ్మగారు వాళ్ళకి నేను చెప్పలేదు,
నేను ఎలాగుంటే అలాగుంటుంది. ఇంకా ఎందుకంటే ఎవరు వెళ్ళను రండి బండి అంటే ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు ఒప్పుకోరు, మా బ్రదర్ వాళ్ళు ఎవరు తక్కువ దూరమా వైజాగ్ టు ఒంగోలు అంటే? అప్పుడు సింగిల్ వే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ బాబుని చూడకని ముందు నాకు ఏమైందంటే హెల్మెట్ పెట్టలేదు, స్పెట్స్ పెట్టలేదు, కళ్ళన్నీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంత అయిపోయింది, కళ్ళన్నీ ఇసుక పడిపోయి అది పడిపోయి ఫ్రెండ్గా అయిపోయి చూడలేకపోయాను. ఒక 10 నిమిషాలు వచ్చి ఆ కంటిలో అన్నీ వేసిన తర్వాత అప్పుడు చూశాను. నాకు అది చాలా వీడు పుట్టినప్పుడే నాకు మిరాక్. ఎందుకంటే పాప అని అంత కన్ఫర్మ్ చెప్పిన తర్వాత బాబు పుట్టాడని చెప్పడం అది నాకు విచిత్రం. నేను అప్పటి నుంచి ఇంకా అప్పుడే నేను 2 వీలర్ వేసుకుని ఫస్ట్ టైం ఒంగోలు. అంత దూరం ఎప్పుడు అంత దూరం వెళ్ళింది ఎప్పుడు లేదు నాకు 2 వీలర్ మీద. అటు నుంచి కూడా నేను వెళ్తాను. చెప్పారు ఈ విషయం నితీష్కి? అండి అందుకే వెంకటేశ్వర స్వామిని మేము బాగా నమ్ముతాం. అప్పటి నుంచి ఎందుకంటే అది ఆయన చేసిన మహిమే అనుకోవాలి. ఎందుకంటే మేడం గారు అలాగ అన్న తర్వాత కూడా దేవుడు యాక్చువల్గా నా హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. హెయిర్ ఇవ్వలేదు, నడిచి వెళ్తాను, హెయిర్ ఇస్తాను అని నేను మొక్కున్నాను, ఆయన మొక్కున్నారు. దేవుడు మరి ఎలాగ మా మొరాలకి ఇచ్చారో తెలియదు కానీ మాకు ఇచ్చారు. మామూలు గిఫ్ట్ కాదు, చాలా గ్రేట్ గిఫ్ట్ ఇచ్చారు. చెప్పానండి నితీష్ అంత ఆయనదయ్యే అనుకుంటా. ఇప్పటికీ కూడా చెప్తాను, డాడీ నువ్వు ఎప్పుడైనా సరే ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా ఆ దేవుడు మర్చిపోద్ది వెంకటరమణమూర్తిని మాత్రం. ఎందుకంటే నేను ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే నేను వాట్సాప్లో ఈరోజు బుధవారం అనుకోండి అయ్యప్ప స్వామి ఫోటో పెడతాను, సోమవారం అనుకోండి ఈశ్వర ఫోటో పెడతాను. చూడన్నా ఫస్ట్ లేచిన వెంటనే ఒకసారి దేవుడి ఫోటోని చూసి గాడ్ పవర్ కూడా మనకి నీది ఏదైనా చేసుకు. ఇప్పటికీ కూడా ఒకళ్ళు చూడలేదు అనుకోండి వెంటనే ఫోన్ చేసి అడుగుతాను, ఏం బాబు అంత బిజీ అయిపోయావు? లేదు మెంటల్లీ బాబు పుడితే బాగుండు అని అనుకోవడానికి మీరు ముందే ఫిక్స్ అయ్యారా? ఒకవేళ నాకు బాబు పుడితే వాడిని క్రికెట్ వైపు, నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెట్ వైపు తీసుకెళ్ళాలని? లేదమ్మా, నేను అలాగే నేను అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను క్రికెట్ నితీష్ని క్రికెట్ ఆడించాలి, ఇండియా ఆడించాలి, లేకపోతే ఐపీఎల్ ఆడితే అలాగ అనుకోలేదు. అంటే ఈయన్ని అల్లరి చేసి ఇప్పుడు తీసుకెళ్ళి సరదాగా నాకు గ్రౌండ్ ఇష్టం. అప్పుడులో నేను గ్రౌండ్కి వెళ్ళేవాడిని, నాతో పాటు సరదాగా తీసుకెళ్ళినప్పుడు ఆ క్రికెట్ ఆడుతున్నప్పుడు అక్కడ గాంధీ సార్ అని జింక్ గ్రౌండ్లో ఉంటారు, ఆయన చెప్పాడు బాగా ఆడుతున్నాడు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తే బాగుంది. ఏమవుతుందంటే ఈవిడ ఒంగోలు అండి, ఎండాకాలం సెలవులకు మాత్రమే వెళ్తుంది, సమ్మర్ క్యాంప్కి సెలెక్ట్ అవ్వడం ఒంగోలు వెళ్ళిపోవడం. నితీష్ 2 years అలాగైంది. 3వ సంవత్సరం డిస్కషన్ వచ్చింది గ్రౌండ్లోని. ఈ నితీష్ ఉండంటే మనం ఆ రోజు జోన్ మ్యాచ్లు అవుతూ ఉండేవి, జింక్ జోను, స్టీల్ ప్లాంట్ జోను, పిఎంపల్లం జోన్, ఇలా 4 జోన్లు జరుగుతుంది. అప్పుడు ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఏంటి సార్ ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు నితీష్ మీద, అంత దీనికి చెప్తున్నాడని నేను ఇంకప్పటి నుంచి వీడిని చూడడం మొదలుపెట్టాను. ఎలా అంటే నేను గ్రౌండ్ తీసుకెళ్ళి వదిలేసాను ఇంతకుముందు, ఇప్పుడు నుంచి వెనకాల నుండి చూడడం మొదలెట్టాను. అప్పుడు చూసినప్పుడు కానీ నుంచి బ్యాట్తో కానీ బాల్తో కానీ అందరికన్నా ఫస్ట్ రన్నింగ్ పెడతారు, ఫిట్నెస్ చేస్తారు కదా, ఎందులోనే ఫస్ట్ ఉండేవాడు. అలాగ చేస్తుంటే అప్పటి నుంచి నేను ఇంకా వాడు వెనకాతల తిరగడం, ఇంకా గ్రౌండ్కి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి గాజువాక నుంచి పిఎంపల్లం గ్రౌండ్కి తీసుకొచ్చేవాడు. ఇంకా అక్కడి నుంచి ఇవి ఒంగోలు ట్రిప్స్ క్లోజ్ అయిపోయాయి. అప్పటి నుంచి క్లోజ్ అండి, ఇంకా సమ్మర్ క్యాంప్ ఆ రోజు నుంచి ఇంకా లేదు, ఇప్పటికీ లేదు. ఏదైనా పండగకి వెళ్ళడం రావడం అంతే. పాపం పేచి కూడా చేయలేదు, ఏం లేదు, సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళనివ్వరు అని ఏం లేదు. ఆ ట్రిప్ సంక్రాంతికి పెట్టుకున్నారు, ఇంక సెలవుల ట్రిప్ సంక్రాంతికి పెట్టుకున్నారు. అది నితీష్ చెప్తాను, డాడీ నీ స్టోరీ ఎంత స్టోరీ జరిగింది డాడీ అని చెప్తాను, నమ్ముతాడు. దేవుడు అంటే వాడికి కూడా నమ్ముతాడు, అనుకున్న పని అనుకున్నట్టు చేస్తాడు. నాకు నచ్చింది దేవుడి విషయంలో ఏం చెప్పినా చేస్తాడు. ఇది చేయమ్మా ఇది మంచిది అంటే చేస్తాడు, ఇది ఎందుకు చేయాలి అలా నెగిటివ్ క్వశ్చన్స్ ఏదైనా అమ్మా నాన్న నా కోసం చెప్పారని ఆలోచిస్తాడు, చేస్తాడు. సో మీ ప్రతి సక్సెస్ స్టోరీలో నమ్మకమే మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడు వరకు వచ్చింది నమ్మకమేనమ్మా, వాడి మీద మాకున్న నమ్మకం రియల్లీ గ్రేట్. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తానమ్మా, మన తెలుగు ప్రజలు ఎన్కేఆర్ అభిమానులు, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అన్న పేరు మాలాగా పేరెంట్స్ కానీ షార్ట్ కట్లోనే ఎన్కేఆర్, అది ఇప్పుడు బాగా చూసే ఉంటారు, యూట్యూబ్లో పాపులర్ అవుతుంది. ఎన్కేఆర్ అభిమానులకు మాత్రం నేను నిజంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎందుకంటే ఎక్కడమ్మా ఎవరమ్మా ఒక కుటుంబ సభ్యుడు ఎదుగుతుంటే, ఒక కుటుంబంలోనే ఒక వ్యక్తి ఎదుగుతుంటే పక్కవాడు ఓర్చుకోలేని ఈ రోజుల్లోనే ఎన్కేఆర్ టాలెంట్ని చూసి ఎంతమంది తెలుగు అటు హైదరాబాద్ కానీ ఇటు మన తెలుగు రాష్ట్రాలు కానీ ఎంతమంది అభిమానులు అంటే వాళ్ళు పెడుతున్న మెసేజ్లు చూస్తుంటే ఎంత గర్వం వేస్తుందో. మమ్మల్ని అమ్మ అంటారు, నన్ను నాన్న అంటారు, ఆ అన్నయ్య అంటారు, ఈవిడ అమ్మ అంటారు. అమ్మ ఇండియాకి నిన్నే ఒక మెసేజ్ చూసాను, అమ్మ ఇండియాకి ఒక మంచి బిడ్డని ఇచ్చావమ్మా, నీకు థ్యాంక్స్. ఇంతకన్నా మనకి ఏంటి కావాలండి, ప్రౌడ్ అండ్ ఇంతకన్నా ఇంకా మాకు ఆనందం ఏముంటుంది మేడం. అలాంటి మెసేజ్లు చూసినప్పుడు నిజంగా నాకు కళ్ళు నీళ్ళు తిరుగుతూ ఉంటాయండి.
ఇంకా రోజంతా బాబు వర్క్ మీదే ఉంటారు. ఉమ్, దాని అప్డేట్స్ చూసుకోవడం, దాని ఇంకా వేరే ధ్యాస ఉండదు, ఇంకా పూర్తిగా ఇంకా ఫోకస్ అంతా తనే. ఓకే. పాప కంటే కూడా బాబునే ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. జనరల్ గా అయితే అమ్మాయిలు ఉన్నప్పుడు ఎక్కువ మన ఫోకస్ వాళ్ళపైన ఉంటుంది. కాదు, మా పాప కంటే కూడా బాబు మీద ఫోకస్ ఎక్కువ అయింది. పాపని కూడా చూస్తాను అంటే అంటే అలా కదండి, కంట్రీ వేరే కంట్రీ పంపిస్తారు. యాక్చువల్ గా ఆడపిల్ల బయట ఉంది అమ్మో అని భయపడతారు. ఉమ్. తనేంటి చదువుకుంటుంది, ఓకే. రోజులో ఎక్కువ టైం పాపతోనా బాబుతోనా మాట్లాడేది మీరు? బాబు చాలా తక్కువ మాట్లాడతారు, తనకి టైం ఉండదు ఎక్కువ. మాతో మాట్లాడడానికి సో ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఇంకా నో ఫోన్స్. ఇక్కడ ఒకటమ్మా, నితీష్తో మాట్లాడాలంటే మనం ఫోన్ చేయాలి నితీష్కి. అంతే. పాప అనుకోండి, పాపే చేస్తుంది మనకి. ఎవ్రీడే చేస్తుంది. డాడీ ఏం డాడీ ఫోన్ చేయలేదు. నేను నితీష్కి ఫోన్ చేసి ఏరా ఫోన్ చేయలేదు అని అడగాలి. పాప ఫోన్ చేసి ఏం డాడీ మర్చిపోయా ఫోన్ చేయలేదు అని. పాప చాలా కామ్ అమ్మ, చాలా చాలా కామ్గా అయింది. చాలా పాపను కూడా మీకు చూపిస్తాను అతి త్వరలో వచ్చినప్పుడు. బాగుంటుంది పాప కూడా, చెప్పిన మాట సార్ వింటుంది. ఫైనల్లీ చాలా విషయాలు తెలుసుకున్నాం మీ నుంచి. ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషన్. సో ఈ రోజుల్లో ఆ రోజుల్లో అన్నంత డిఫరెన్సియేషన్ మీరు చెప్పే మాటల్లో ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వినటం లేదు, పిల్లలు అనుకుంటున్న ఇష్టాలని తల్లిదండ్రులు కూడా రెస్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఒక గ్యాప్ మెయింటైన్ అయిపోతుంది పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య. సో ఎవరో మనల్ని వచ్చి విడదీసేట్లేదు. కానీ మీరు ఇందాకలు అన్నారు 2-3 టైమ్స్ వాడారు మీరు మాట. ఏదైనా ఒక అచీవ్మెంట్ కావాలన్నప్పుడు ముందు మనం మాట్లాడుకోవాలి, అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. సో రియల్లీ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎలాంటి మాటలు జరగాలి, ఒక తండ్రి కొడుకు మధ్య ఎలాంటి మాటలు జరగాలి, దాని వల్ల వచ్చినటువంటి అచీవ్మెంట్ ఎలా ఉంటుందో నితీష్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. సో పేరెంట్స్ కి కూడా మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? పేరెంట్స్ కి ప్రతి పిల్లలకి ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళ టాలెంట్ ఏందో మనం గుర్తించాలి. దాన్ని సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళు కూడా మన మీద నమ్మకం ఉంచుతారు. మనం వాళ్ళ మీద నమ్మకం ఉంచితే వాళ్ళు మన మీద నమ్మకం ఉంచి వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. మా బాబు చేశాడు కదా, ఇంత ఎందుకు చేయలేరు? చేయొచ్చు. మన ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి వెళ్ళి ఇండియాలో పర్ఫార్మ్, యాక్చువల్గా నేనే నమ్మలేదు. ఎందుకంటే ఇంత పోటీలో మన వాడు వెళ్తాడా, ఇంత బాగా చదువుకుంటున్నాడు కదా, వీడిని తీసుకెళ్ళి క్రికెట్లో జాయిన్ చేశారు, సక్సెస్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్, మనకుంది ఒక బాబే కదా అని టెన్షన్ పడ్డాను ఫస్ట్. ఇప్పుడు ప్రతి పేరెంట్ అలా అనుకుంటారు, స్టడీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని. అందరు ఇలా ఆలోచించరు కదా, అదే అంటున్నాను, సపోర్ట్ చెయ్యండి. నాకు ఇంకొక విషయం కూడా నచ్చింది సార్ మీరు చెప్పిన దాంట్లో. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు కూడా మీ మైండ్ సెట్ మార్చుకోకుండా ఒక వేలో వెళ్ళాలి అనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఈవిడ వల్ల సాధ్యం నాకు, నిజం చెప్తాను. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఏవైనా ఈవిడి వెళ్ళొద్దు మీరు ఏదైనా వర్క్కి వెళ్ళండి, ఇల్లు ఎలా గడుస్తుంది అంటే అయిపోయింది కదా, మాకు నా స్టోరీ అయిపోయింది కదా. ఇంకా నేను రోజు బస్సుకు దేనికో పంపించి వాడు ఏం చేసి వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు వాడు వెనకాతలు నేను ఉండడం వల్ల ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరినైనా అడగనమ్మా, నేను తీసుకెళ్ళి గ్రౌండ్లో దించిన తర్వాత నాకంతా గ్రౌండ్ బయటే పని. లేకపోతే ఏం చేస్తున్నాను చూడండి, ఒక కోచ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం కానీ, సార్ మా అబ్బాయి ఇలా చేయండి అలా చేయండి అడగడం కానీ, నాకున్న నాలెడ్జ్ ప్రకారం చిన్నప్పుడు Under-14 Under-16 నేను గైడెన్స్ చేసినమ్మా, ఇలా ఉండాలి డాడీ ఇలా ఉండాలి. ఏది బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్లో ఆడేటప్పుడు ఒక్క మాట మన మాట వినబడదండి. ఎందుకంటే వాడు ఆడుతున్నప్పుడు చూసేవాడిని, వచ్చిన తర్వాత డాడీ నువ్వు ఫీలింగ్ చేసినప్పుడు ఇక్కడ చేతులు కట్టుకొని నిలబడ్డావు, లేకపోతే నువ్వు ఇటు సైడ్ చూస్తున్నావు అటు సైడ్ చూస్తున్నావు, బాల్ నుంచి ఇలాంటివన్నీ చెప్పి వాడిని మోటివేట్ చేసిన తప్పించి గ్రౌండ్లో ఆడుతునేటప్పుడు వాడి కోసం నేను అసలు మాట్లాడేవాడిని కాదమ్మా. అందరికీ తెలుసు, కోచ్లకు తెలుసు, సారాలు అందరికీ తెలుసు. అలాగ మోటివేషన్ చేసి వాడిని ఈ స్టేజ్లోని బాగానే వచ్చిందమ్మా. అంతా మనం చెప్పిన మాట ఎక్కడ వినలేదు, మనం ఎక్కడ కూడా మా మాట వినకున్నా, లేకపోతే సార్లు కూడా ఆడి మీద అందరూ ఇప్పుడు వీడీసీ ఉన్నారు, వీడీసీ కోచ్లు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు వాడితో ఉన్న కోచ్లను అడగండి, ఇప్పటి వరకు అందరూ కూడా నితీష్ అంటే చాలా కామ్ గోయింగ్, ఇలా ఉండాలరా నితీష్ అంటే అంటారు తప్పించి. సార్ మీరు కూడా ఒకవైపు తిను సక్సెస్ మ్యాచ్లు ఇవన్నీ, ఇంకొక వైపు ఇంట్లో మీ నాన్నగారికి బాగోపోవడం అది కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో అది రెండు అన్ని రకాలుగా కాస్త స్ట్రెస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సముదాయించుకుంటారు? అంతేనా, మాకు ఒక్కొక్కసారి నాకు అనిపించినప్పుడు ఒకసారి అలాగ ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు అన్నట్టు నేను చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డానమ్మా. నేను నితీష్ ఒకనొక టైంలోని గ్లౌజులు కొనమన్నప్పుడు, బ్యాట్ కొనమన్నప్పుడు ఆ అమౌంట్ మనం పెట్టలేకున్నప్పుడు, లేదు మన దగ్గర ఆర్థికంగా మనకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. నితీష్ చరిత్రలోని ఒక గిఫ్ట్ వచ్చిందంటే వీళ్ళ తమ్ముడి దగ్గర నుంచమ్మా. ఆ రోజుల్లోని ఎంఆర్ఎఫ్ బ్యాట్ 6,000, మేము కొనలేని స్టేజ్ అది. 6,000 రూపాయలు ఇట్టి బ్యాట్ కొని ఇప్పటికీ కూడా ఉంచాం. అది ఒక్కటే ఆ రోజుల్లో వచ్చింది. తర్వాత మ్యాచ్లు ఆడిన తర్వాత
వీడీసీ నుంచి ఏసీఏ నుంచి మనకి ఏసీఏ నుంచి ఒక 2 లక్షలు వచ్చింది, వీడీసీ నుంచి అలాగ వచ్చాయి. కానీ స్టార్టింగ్లోనే నాకు ఇప్పుడు వరకు నితీష్కి హెల్ప్ చేసింది ఎవరంటే మా బామ్మర్ది సురేంద్ర అనేసి ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఒక బ్యాట్ కొని ఇచ్చాడు, ఎంఆర్ఓ బ్యాట్, ఆ రోజులో 4,000. అతను ఒకటి హెల్ప్ చేసాడు. తర్వాత కాడి నుంచి అమ్మ ఏది కావాలన్నా నేను ఆలోచించి చేసిన పని తప్పించి నేను మొండిగా కానీ ఇంకొక దీనిగా వెళ్తే వాడికి కెరీర్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. అప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో 6,000 పెట్టి బ్యాట్ కొనాలి అంటే చాలా కష్టం. షూ కానీ గ్లౌజులు కానీ అన్ని కొనాలంటే ఆ రోజుల్లో కొంచెం ఇబ్బందిగా ఉండేదమ్మా నాకు. డ్రెస్ కొనడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించింది ఆ టైంలో. అడ్జస్ట్ ఒక డ్రెస్ 1000 రూపీస్ అవుతుంది, ఒక డ్రెస్ కొనంటే 1000 రూపీస్. అవి రోజుకి ఒక డ్రెస్ ఫుల్ వైట్గా వెళ్తాడు, ఇంటికి వచ్చేసరికి మొత్తం చేసుకొని వస్తాడు, 4-5 పేర్స్ ఉండాలి. ఆ టైంలో అది కూడా మాకు చాలా ఇబ్బంది అనిపించింది. కానీ సరే దాని ఇంకోటి సాక్రిఫైస్ చేద్దాం, ఇంకోటి మనం తినే దాంట్లో తగ్గించుకుందాం, తనకి సూపర్ అమ్మా సూపర్ అనుకున్నాం అంతే. ఒకటమ్మా, నితీష్ని అనుకోకుండా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. ఐపీఎల్ ఆడుతాడు అనుకోలేదు, ఆడాడు. ఇండియా ఆడుతాడు అనుకోలేదు, ఆడాడు. ఈరోజు ఇండియా టెస్ట్ టీమ్ బోర్డర్ గవాస్కర్ అంటే ఎంత పెద్ద అచీవ్మెంటో తెలుసు కదా, దానికి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇన్ని సాధించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఏదైతే విరాట్ కోహ్లీని చూసి నితీష్ కుమార్ రెడ్డి లాగా అవ్వాలనుకున్నాడో నా కోరిక ఇప్పుడు స్టార్ట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డిని చూసి ఒక 10 మంది ఇంప్రెషన్ తీసుకొని ఆంధ్ర నుంచి మంచి ఇండియా టీంకి ఆడతారని, నితీష్ని అలాగే రోల్ మోడల్గా తీసుకుంటారని నేను ఇప్పుడు ఆశిస్తున్నాను. అలా తీసుకుంటే నా కళ శాశ్వతమైనట్టేనమ్మా. సూపర్ అమ్మా. సో ఎన్నో స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఆ రోజు మీరు ఇలా గుప్పెట్లో క్లోజ్ చేసుకోవడం వల్ల ఈరోజు ఇంత ఓపెన్ సక్సెస్ అనేది కంపల్సరీగా వచ్చింది అనుకోవచ్చు. రియల్లీ గ్రేట్ వర్డ్స్. నాకు చాలా బాగా నచ్చింది మీ ఇంటర్వ్యూ కూడా. ఎందుకంటే చాలా రియాలిటీగా ప్రతిదీ ఏంటి, కొంతమంది టాలెంట్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోతారు. చాలా మందిని మేము చూస్తున్నాం సార్, ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక మేము ఇలా ఆగిపోయామని చెప్పి. కానీ ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేసింది ఎవరు, నాకు వీడీసీ ఏసీఏ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేశారమ్మా. ఎందుకంటే మనకు కావాల్సిన గ్రౌండ్లు, మనకు కావాల్సిన కోచెస్ని వాళ్ళే కదా అరేంజ్ చేసింది. వాళ్ళు నా వరకు కొంత వాళ్ళు బాధ్యత తీసుకున్నట్టే. మేము యాక్చువల్గా చెప్పాలంటే మేము కనిపించాం, వాళ్ళేమో దత్తత తీసుకొని ఎంతో అని చేశారు. ఎంఎస్కే సార్ ఆ రోజు అకాడమీ పెట్టి, అకాడమీలోని అప్పుడు అకాడమీలు ఉండేవమ్మా. అండర్-14, అండర్-16, 19 వరకు కడపలో ఒక అకాడమీ ఉండేది. 10th అయిపోయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విజయనగరంలో అకాడమీ ఉండేది. ఈ 2 అకాడమీలు నితీష్ వెళ్ళాడు. అకాడమీలను కూడా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. మన టాలెంట్ని ఆ రోజుల్లో ఎంఎస్కే సార్ గుర్తించారు. ఈ కుర్రాడిని ఇక్కడ అకాడమీలో వేస్తే ఎప్పటికైనా ఆడతాడు. ఆ సార్ ఇప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని మేము ఉంచుకొని ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటాం ఎంఎస్కే సార్కి. నితీష్ రెడ్డి మనం టీవీ నుండి నితీష్ గారికి, మీ అబ్బాయికి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్, ఎందుకంటే గాడ్ బ్లెస్సింగ్స్ తర్వాత ప్రతి పిల్లల సక్సెస్కి పేరెంట్స్ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? ఇలాగే మంచి మ్యాచ్లు ఆడాలి, చాలా మంది ప్లేయర్స్కి తను ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఈవెన్ మన తెలుగు ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మంచి మంచి విజయాలు సాధించి మన దేశానికి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులుగా మేము చాలా ఆశిస్తున్నాం. మీకు ఇష్టమైనట్టే నేను చెప్తాను సార్. నితీష్ రెడ్డి గారు నాన్నగారు ముత్యాల రెడ్డి గారు, మీరేం చెప్తారు? అమ్మ నేను ఒకటే చెప్తానమ్మా, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ స్టేజ్లో ఉన్నాం, ఏ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది కొంత ప్రవర్తనలో కానీ మనుషులో కానీ మార్పులు వస్తాయి. నేను నితీష్కి ఆ మాట కూడా చెప్పాను, డాడీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎప్పుడు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, ఎవరికి అందని అంత ఎత్తులో ఉన్నా సరే, మనం ఎక్కడి నుంచి వచ్చామని ఒక్కసారి ఆలోచించుకుంటే, మన స్టేజ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామని ఆలోచించుకుంటే నువ్వు తప్పుడు పని చేయడానికి అసలు మార్గమే ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాము, ఎన్ని కష్టాలు పడ్డాం తెలుసు, అన్ని కష్టాలు ఏం పడ్డాం, అన్ని కష్టాలు పడి తెలుసు. కాబట్టి ఒక్కసారి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాగొచ్చాం అనేది ఒకసారి గుర్తుంచుకుంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా నీకు తప్పు చేయడం అనేది కనిపించదు. ఆల్ ది బెస్ట్ నాన్న, నువ్వు ఇలాగే మరిన్ని సక్సెస్ పొందాలని, మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్ నితీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మానస గారు అండ్ ముత్యాల రెడ్డి గారు, చాలా హ్యాపీ అనిపించింది. నా కళ్ళల్లో కూడా ఇంటర్వ్యూ అంతా ఏడిస్తే బాగోదు కాబట్టి ఎంత ఎమోషనల్ గా వెళ్ళిందంటే, మానస గారు చెప్తున్నట్టు 1000 రూపీస్ తనకి డ్రెస్ కొనడానికి, స్పోర్ట్స్ యూనిఫామ్ కొనడానికి
ఫుడ్లో తగ్గించుకున్నాము అని అంటే నాకు అది చాలా బాగా అనిపించింది మేడం. రియల్లీ గ్రేట్. సో మీరు సక్సెస్ అయ్యారు, ఒక తల్లిగా, ఫాదర్గా ఆయన సక్సెస్ అయ్యారు, ఒక మంచి బిడ్డగా మీ అబ్బాయి కూడా అక్కడ సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.